Ready कर भाई ready कर कौन रेडी नहीं करता भाई तुम मुझे इनवाइट कर भाई रैंक क्या है भाई क्या Okay, let me start. So what we have seen, మనం ఏం చూసామంటే ఆర్గనైజేషనల్ స్ట్రెసెస్ 26 చూసాం. దాని తర్వాత ఎక్స్ట్రా ఆర్గనైజేషనల్ స్ట్రెసర్స్ సమ్ 11 అని చూసాం. నెక్స్ట్ గ్రూప్ స్ట్రెసర్స్ అంటే ఒక గ్రూప్ గా పనిచేసే, ఎందుకంటే ఇప్పుడు నౌడేస్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ దే బిల్డ్ టీమ్స్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో there will be team. This team, it can also be a potential source of stress. This can also be a potential source of stress. People are loyal and competent, but very slow to make proactive changes. Proactive changes. They also have hard time with conflict, so that issues go unaddressed for the year. When this is one manager role, when he sits in the staff meeting, they may be talking about budget issue or marketing topic, but the real problem is two managers are fighting with each other. అర్థమవుతుందని నేను చెప్పేది. పాలిటిక్స్ ఉంటాయి టీంలో, ఏముంటాయి పాలిటిక్స్ ఉంటాయి. నెక్స్ట్ యూనిట్ అదే పాలిటిక్స్ అండ్ పవర్. దీంట్లో స్ట్రెస్, కాన్ఫ్లిక్ట్, డెసిషన్ మేకింగ్ ఉంది. నెక్స్ట్ యూనిట్ ఏంటంటే పాలిటిక్స్ అండ్ పవర్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ టాపిక్, ఈ దీంట్లో ఇద్దరు గ్రూప్స్ మధ్యలో పాలిటిక్స్ వల్ల మొత్తం గ్రూప్ అంతా గందరగోళం అయిపోతుంది. ఐ థింక్ నేను మీకు దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే మీ క్లాస్లో మీకు తెలుసు ఎన్ని పాలిటిక్స్ ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మధుర బ్యాచ్ అని, ఖమ్మం బ్యాచ్ అని, లక్ష బ్యాచ్ అని. ఫస్ట్ మధుర బ్యాచ్ ఎందుకు సార్? ఫస్ట్ మధుర బ్యాచ్ ఎందుకు? మధుర మాఫియా అని సార్ ఇది పుట్టిన నోటికి వచ్చిందమ్మా. నేనేమో అది ప్రీ మెడిటేటెడ్ ప్లానింగ్ కాదు, జస్ట్ నేను ఐఎమ్ ఎక్స్టెంపోరింగ్, రైట్? డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. ఓకే, I know. Like good squad.
మీరు మదర్లో అందరు చదివే వాళ్ళే ఉన్నారు. మన మానస అయితేమి, నువ్వైతేమి, మధుర నాకు జస్ట్ నోటికి వచ్చిందని చెప్పాను నేను అంతే. ఓకే సో దీంట్లో చాలా థింగ్స్ ఇప్పుడు మన ఫెస్ట్ జరిగింది, దీంట్లో మాకెందుకని కొంతమంది ముందుకు పోతున్నారని, కొంతమంది వెనక్కి పోతున్నారని, కొంతమంది ముందు కనపడుతున్నారని. సో ఇట్లా టీమ్ గా వర్క్ చేసేటప్పుడు కూడా ఏమైతాయంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంట్లో ఒకరిది తప్పు ఒకరిది రైట్ అని మనం చెప్పలేం కానీ, బట్ స్ట్రెస్ అయితే కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ ఉంటుంది పాలిటిక్స్ తోటి. సో జనరల్లీ ఎందుకు కారణాలు ఏంటి అంటే దేర్ ఆర్ 2 ఏరియాస్. నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ గ్రూప్ కొహెసివ్నెస్. కొహెసివ్నెస్ అంటే ఏంటంటే కలిసి ఉండే లక్షణం. మట్టి ఉందనుకోండి, మట్టి కానీ పిండి కానీ వాటర్లో కలిపితే ఏమవుతుంది, అది ఒక ముద్దలాగా తయారవుతుంది. దాన్ని కొహెసివ్నెస్ అంటారు, అంటే అతుక్కునే తత్వం అనమాట. అతుక్కునే తత్వం, టుగెదర్నెస్ అంటారు. సో గ్రూప్ లో ఒక్కోసారి ఏముండదు అంటే కొహెసివ్నెస్ ఉండదు, అంటే కలిసి పనిచేసేటువంటి తత్వం అనేది ఉండదు. యా సో ఆ టుగెదర్నెస్ అనేది లేనప్పుడు ఆర్గనైజేషన్ లో లోయర్ లెవెల్, ఎస్పెషల్ లోయర్ లెవెల్ ఆఫ్ ద పీపుల్ లో సపోజ్ ఒక ఎంప్లాయీకి ఒక ఎంప్లాయీని కలుపుకోవట్లేదు అనుకోండి, సూపర్వైజర్ దాన్ని, బికాస్ ద సూపర్వైజర్ డస్ థింగ్స్ టు ప్రొహిబిట్ ఆర్ లిమిటెడ్, కొంతమందిని అవాయిడ్ చేయటం, కొంతమందిని పక్కన పెట్టేయటం, కొంతమందితోనే పని చేయించుకోవటం, కొంతమందిని ఎక్కువ దగ్గర చేరదీయటం. సపోజ్ మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఫీలింగ్స్, వాడేదో మంచి పార్టీ ఇచ్చాడనో, లేకపోతే మా బంధువుల అబ్బాయనో, లేకపోతే మా దేశమోడనో, ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో వాట్ ఇస్ ద ఫస్ట్ రీజన్? గ్రూప్ లో ల్యాక్ ఆఫ్ కొహెసివ్నెస్. కొహెసివ్నెస్ అంటే టుగెదర్నెస్, కలిసి పనిచేసేటువంటి తత్వం, అది లేకపోతే కష్టం అవుతుంది. రెండవది ల్యాక్ ఆఫ్ సోషల్ సపోర్ట్. ఎంప్లాయీస్ ఆర్ గ్రేట్లీ ఎఫెక్టెడ్ బై సపోర్ట్ 1 or more మెంబర్స్ ఆఫ్ ద. ఇప్పుడు గ్రూప్ లో సీనియర్ పీపుల్ ఉంటారు, జూనియర్ పీపుల్, న్యూ పీపుల్ ఉంటారు. ఈ సీనియర్ పీపుల్ న్యూ పీపుల్ని కానీ ఎంకరేజ్ చేయకపోతే, వాళ్ళు తొక్కేస్తుంటే ఆబ్వియస్ గా స్ట్రెస్ ఫీల్ అవుతారు కొత్త వాళ్ళు. ఇప్పుడు ర్యాగింగ్ అదే కదా, ర్యాగింగ్ అనేది మీ దగ్గరకు వచ్చేసరికి చాలా తగ్గిపోయింది, కానీ మేము క్యాంపస్ లో 94లో నేను జాయిన్ అయినప్పుడు, యూ డోంట్ బిలీవ్, ఫస్ట్ డే నేను ఘోరంగా ఏడ్చాను. ఏడ్చేసేసి ఇంటికి వచ్చేస్తానన్నా. ఎందుకు అంటే స్ట్రెస్. ఎందుకు సీనియర్లు ఉన్నారు అక్కడ, వాడు డాన్స్ చేయమంటాడు, పాట పాడమంటాడు, బూతులు లిటరా అంటాడు, మనకేమో బూతులు రావు, మనం నేర్చుకోలేదు, డాన్స్ మనకు రాదు, వాడేమో ఏమంటాడు, పాట పాడతావా పాడవా అంటాడు. సో ఫస్ట్లో మేము కూడా కొంచెం ఆడుకోవడానికి ప్రయత్నం చేసాం అనుకోండి. నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఎన్టీఆర్ అన్న, వాడు చచ్చిపోయాడు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే సావిత్రి అన్న. సో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, సోషల్ సపోర్ట్. అంటే అదే టైంలో కొంతమంది మళ్ళీ ఖమ్మం బ్యాచ్ ఉండే మా ఓయూలో, వాళ్ళు ఏం కాదురా, భయపడకరా, నువ్వు ఉన్నాం కదా అని చెప్పి కొంచెం దే హ్యావ్ ఎంకరేజ్డ్ మీ అని. సో దిస్ టైప్ ఆఫ్ సోషల్ సపోర్ట్ అనేది లేనప్పుడు ఇండివిజువల్కి ఆబ్వియస్ గా దట్ సిచ్యుయేషన్ వుడ్ బి స్ట్రెస్ఫుల్. నాకు గుర్తుంది, ఆల్మోస్ట్ 3 నెలలు వీవర్ ఇన్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. ఈవినింగ్ అయిందంటే ఎవడు వస్తాడో, ఎవడు రూమ్కి పిలిచకపోతాడో, పిలిచకపోయి నైట్ 9 నుంచి 12 వరకు వాడి ఇష్టం, వాడు ఏం చేయమంటాడు. అబ్బబ్బా, అరే నువ్వు రోబోలాగా యాక్ట్ చేయరా అంటాడు, లేకపోతే అరే నువ్వు బాంబులు వేయరా, పాకిస్తాన్ మీద బాంబులు వేసినట్టు చేయరా అంటాడు, యుద్ధం అంటాడు. ఇక వాళ్ళ సరదా అనమాట. సో ఇట్స్ ఆ సోషల్ సపోర్ట్ లేకపోయేసరికి స్ట్రెస్ వస్తుంది. And there is a research also that lack of social support is so stressful that it accounts for some health care cost. కాబట్టి ఆ ర్యాగింగ్ తో కొంతమంది సూసైడ్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, సెన్సిటివ్ పీపుల్. అందుకోసమే దాన్ని బ్యాన్ చేశారు, దాన్ని చేశారు. సో దేర్ ఆర్ 2 things ఫర్ గ్రూప్ స్ట్రెస్సెస్: lack of group cohesiveness, lack of social support. Now coming to the personal life, what are the personal life stresses? This is very important. Number 1, how we feel control. అంటే మన కంట్రోల్లో లైఫ్ ఉందా లేదా అనేది
విల్ డిటర్మైన్ ద స్ట్రెస్. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే లైఫ్ మన కంట్రోల్లో లేదు అనిపిస్తుంది. జాబ్ సాటిస్ఫాక్షన్, పర్సనల్ ఫీలింగ్స్ అబౌట్ దేర్ ఎబిలిటీ టు కంట్రోల్ అ సిచ్యుయేషన్. ఒక పర్టికులర్ సిచ్యుయేషన్ నా కంట్రోల్లో లేదు అంటే ఇట్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. నేను చేయలేను అనిపిస్తే Why? that will cause a lot of stress. And the problem is learned helplessness. మీకు గుర్తుంటే సెలిగ్మన్ ఆయన కొన్ని టెస్టులు చేశాడు. మీకు అక్కడ మనం కాలేజీలో ఉన్నప్పుడు చెప్తాను. ఏం టెస్టులు చేశాడు? ఒక డాగ్కి ఏం పెట్టాడు? ఒక బన్ లాంటిది పెట్టాడు. ఆకలైనప్పుడు గంట కొట్టాడు కదా, ఆకలైనప్పుడు గంట కొట్టాడు. నెక్స్ట్ టైం గంట కొడితే అంటే అన్నం లేకపోయినా గంట కొడితే అవి వచ్చేసేవి. సో ఇప్పుడు అవి ఎలా స్టిమ్యులేట్ అయిపోయాయి అంటే గంట కొడితే మాకు ఆకలి అవుతుంది అన్నట్లు అన్నమాట. సో అట్లాగే కొన్ని డాగ్స్కి షాక్ ఇచ్చాడు. అంటే ఒక బౌండరీ పెట్టి ఆ బౌండరీ కరెంట్ షాక్ పెట్టాడు. సో ఆ షాక్ తగలగానే అవి వెళ్ళిపోయాయి. సో అట్లా అలవాటు అయిపోయి ఇప్పుడు అక్కడ ఆ షాక్ కొట్టేటువంటి స్క్రీన్ లేకపోయినా కూడా అవి రావట్లే అక్కడికి. అవి తప్పించుకోవచ్చు, కానీ ఆల్రెడీ వాటికి ఏం అలవాటు అయిపోయింది? ఓహో, అక్కడికి వెళ్తే షాక్ కొడుతుంది అనేది అలవాటు అయిపోయింది. అట్లాగే మన లైఫ్లో కూడా ఏం అలవాటు అవుతుంది తెలుసా? హెల్ప్లెస్నెస్ అలవాటు. హెల్ప్లెస్నెస్ అనేది అలవాటు అయిపోయింది. అర్థమవుతుందా నేను చెప్పేది? హెల్ప్లెస్నెస్ అనేది అలవాటు అయిపోయింది. అంటే సపోజ్ మనం ఒకరిని పోలీస్ డాగ్స్ వాటికి ట్రైనింగ్ ఇస్తారు, వాటికి ట్రైనింగ్ ఇచ్చి చేస్తారు. అట్లాగే ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం ట్రైన్ అవుతాం. ఏం ట్రైన్ అవుతాం తెలుసా? నా రేంజ్ ఇది, నా రేంజ్ 60% to 70%, నా రేంజ్ 70 to 80%. నేను ఇలానే ఉంటాను, నేను దీంట్లో వీక్, నేను దీంట్లో బెటర్. ఎవరు చెప్పారు ఇవన్నీ? These are all the self limitations. Self limitations we keep to ourselves. నేను ఇలానే, నాకు ఇది రాదు, నాకు ఇది నచ్చదు. ఎవరు చెప్పారు నచ్చదని? నేను ఇది తినను. దీస్ ఆర్ ఆల్ ఏమంటాము? లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. మనకు మనమే నిస్సహాయతని నేర్చుకుంటున్నాం. నా వల్ల కాదు. అందుకోసం ఏం చెప్తారు? పుష్ యువర్ లిమిట్స్ అంటారు. పుష్ యువర్ లిమిట్స్ అంటారు. నేను రోజుకి ఎంతసేపే చేయగలను, నేను ఇంతవరకే చదవగలను కదా. ఒక గంట చదవగానే ఓ అమ్మో ఎంత పెద్ద చదివేశాను అని చెప్పాను. ఎందుకంటే గంట అనేది చాలా ఎక్కువ మన దృష్టిలో. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ రీడ్ ఫర్ అవర్స్ టుగెదర్. సో లెర్న్డ్ హెల్ప్లెస్నెస్, పర్సనల్ స్ట్రెస్లో ప్రాబ్లం ఏంటంటే లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. మనకు అలవాటు అయిపోతుంది, నేను ఇంతే, నా వల్ల కాదు, నేను చేయలేను. సో ఓన్ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే బయట దానికంటే ముందు మనలోనే మనం అనుకుంటాం. బయట పరిస్థితుల కారణం అనుకోను, మనమే అనుకుంటాం. దట్ ఇస్ ద ప్రాబ్లం. రెండవది ఏంటంటే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే ఇక పర్మనెంట్ అనుకుంటాం. బట్ వేరే దే ఆర్ టెంపరరీ. సో ఈవెన్ మార్క్స్ ఉన్నాయి అంటే మార్క్స్ మంచిగా వచ్చిన వాళ్ళే బాగా సెటిల్ అవుతారు అని చెప్పలేను. నా లైఫ్లో నేను చాలా మందిని చూసాను. నేను ఎవరైతే అస్సలు సెటిల్ గారు అని చెప్పి అనుకున్నాను, 98 బ్యాచ్లో ఒక అబ్బాయి ఉండేవాడు. అస్సలు నేను అనుకున్నాను లైఫ్లో ఎవడు సెటిల్ అయినా వీడు మాత్రం సెటిల్ కాడు అనుకున్నాను. ఎందుకు అంటే వాడు ఎకడమిక్స్ బాగాలేదు, క్యారెక్టర్ బాగాలేదు, తర్వాత అసలు దేంట్లో వాడు మంచోడని చెప్పలేను నేను. కమ్యూనికేషన్ లేదు. బట్ ఇప్పుడు చూస్తే ఆఫ్టర్ 20 years అందరికంటే బాగా సెటిల్ అయింది వాడే. సో అంటే అన్ని పర్మనెంట్ కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పర్మనెంట్ అనుకుంటాం. బట్ దే ఆర్ టెంపరరీ. మారిపోతాయి, సిచ్యువేషన్లో మారిపోతాయి. అండ్ we have to understand that there are some global and universal situations. మనం ఒక్కలమే కాదు లైఫ్లో.
మన లైఫ్ తోనే ప్రపంచం ముడిపడి లేదు. There are certain things which are beyond our control that we have to understand. We have to understand. So learned helplessness. Number 2, psychological hardiness. అంటే కొంతమంది బేసిక్ గానే టఫ్ గా ఉంటారు, కొంతమంది బేసిక్ గానే సెన్సిటివ్ గా ఉంటారు. అందుకోసమే కొంతమందిని ఒక్క మాట అంటే వాళ్ళు ఏడ్చేస్తారు. ఒక చిన్న మాట అంటే చాలు, పెద్దగా కొట్టాల్సిన పనిలే, తిట్టాల్సిన పనిలే, లేకపోతే కర్ర తీసుకుని కొట్టాల్సిన పనిలే. చిన్న మాట అంటే వాళ్ళు ఏడ్చేస్తారు, ఎందుకంటే దే ఆర్ సైకలాజికల్లీ దే ఆర్ నాట్ టఫ్. కొంతమంది ఉంటారు, వాళ్ళు కర్ర తీసుకొని 4 బాదు అని అవుతుంటాడు. సో ఇక్కడ తేడా ఏంటి? ఇద్దరికీ సేమ్ రియాక్షన్, కానీ వాళ్ళ సైకలాజికల్ మైండ్ సెట్. Psychological mindset. So everyone has observed individual difference when people faced with stressor kada. Some people seem to అసలు చిన్న జరిగినా కూడా బద్దలైపోతారు వాళ్ళు. ఇక వాళ్ళ ఫేస్ లో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ వస్తుంది. కానీ కొంతమంది ఏమో హార్డ్గా ఉంటారు, అంటే పెద్దగా పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. ఎంత పెద్ద సమస్య అయినా కూడా లైట్ తీసుకుంటారు. సో వీ హ్యావ్ టు బి సైకలాజికల్లీ టఫ్. మన జీవితంలో మనం కొంచెం సెన్సిటివిటీ అనేది, అంటే ఇది కొంచెం ఏజ్తో పాటు పెరుగుతుంటుంది. మీ ఏజ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. ఎవరన్నా ఏదన్నా అంటే తట్టుకోలేరు, తొందరగా రియాక్ట్ అవుతారు. నన్ను ఎట్లా అంటారు, నన్ను ఎందుకు అంటారు, ఇట్లా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఓకే, దెన్ just wait. So psychological hardness is very, very important. There was one survey, Kobasa అనేటువంటి ఒక lady scientist and her colleagues, they have surveyed that stress related illness, and were characterized by having commitment. They became very involved in what they doing. అంటే కొంతమంది పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళు చేసే దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతారు, వాళ్ళకి వేరే ఏం పట్టం అన్నమాట. అట్లాంటి వాళ్ళల్లో స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెస్ ఎక్కువ కనపడతా ఉంటుంది. స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెస్, సో హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో వెల్కమింగ్ ఛాలెంజ్ అంటే ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మన లైఫ్లో మనం ఒక దానికి అలవాటు పడతాం. మనం అలవాటు పడ్డదానికి వ్యతిరేకంగా, మనం అలవాటు పడ్డదానికి భిన్నంగా ఏదైనా జరిగింది అనుకోండి, వి ఫీల్ స్ట్రెస్. మనం దేనికైతే అలవాటు పడ్డామో దానికి, మనం అలవాటు పడ్డదానికి భిన్నంగా జరిగితే, సపోజ్ మనకి మిడ్ ఎగ్జామ్స్ ఫలానా తారీఖు అని చెప్పి మనం అనుకున్నాం. నేను సడన్గా క్లాస్లోకి వచ్చి ఈరోజు మిడ్ ఎగ్జామ్ అన్నాను అనుకోండి,
వామ్మో సార్ అంటే ఆ స్ట్రెస్ ఫీల్ అవుతారు అందరు. సో మనం ఒక దానికి మన బాడీ కానీ మన మైండ్ కానీ ఒక దానికి అలవాటు పడ్డ తర్వాత దానిలోంచి చేంజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫీల్ అవుతాం. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళం ఉండాలంటే వీ షుడ్ వెల్కమ్ ద ఛాలెంజ్. అంటే ఒక చేంజ్కి చేంజ్ బిలీవ్డ్ దట్ చేంజ్ ఈజ్ నార్మల్, స్టెబిలిటీ నార్మల్ కాదు. లైఫ్లో చేంజెస్ అనేవి కంపల్సరీ వస్తాయి, అన్ని రోజులు ఒకలాగా ఉండవు. సో లైఫ్లో కంపల్సరీ ఎక్కడో ఒకసారి ఛాలెంజ్ అనేది వస్తుంది, లైఫ్లో ఎక్కడో ఒకసారి కష్టం అనేది వస్తుంది, లైఫ్లో ఎక్కడో ఒకసారి ఇబ్బంది అనేది వస్తుంది. అది నార్మల్. ఎప్పుడైతే అది అర్థం చేసుకుంటామో విల్ బి సైకలాజికల్లీ టఫ్. లేకపోతే ఏమైపోద్ది తెలుసా, ఆ స్ట్రెస్లోకి మనం మునిగిపోతాం. సో ముందు మన స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది అంటే మైండ్లో ఉంటుంది. మన మైండ్లో మనం రెడీగా ఉంటే స్ట్రెస్కి, ఎస్ కష్టం అనేది వస్తుంది, ఎస్ ఇబ్బంది అనేది వస్తుంది. ఇప్పుడు మనకు సినిమాలన్నీ ఏం చూపిస్తాయంటే లైఫ్ని రంగుల్లో చూపిస్తాయి. లైఫ్ అంటే ఏమి ఇబ్బంది లేని లైఫ్, లైఫ్ అంటే హీరో హీరోయిన్లకి ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నది లైఫ్ అని చూపిస్తుంది. కానీ లైఫ్ అనేది అలా ఉండదు. లైఫ్ అనేది అది ఎవరి లైఫ్ అయినా, నరేంద్ర మోడీ లైఫ్ అయినా, చంద్రబాబు గారి లైఫ్ అయినా, జగన్ లైఫ్ అయినా, కేసీఆర్ లైఫ్ అయినా, ఎవరికి ఉండే స్ట్రెస్లు వాళ్ళకు ఉంటాయి. స్ట్రెస్ అనేది కామన్, కష్టం అనేది కామన్, ఛాలెంజ్ అనేది కామన్, చేంజ్ అనేది కామన్. ఊహించారా? ఒకప్పుడు నోకియా ఫోన్ పడిపోయింది, ఊహించామా? అసలు లైఫ్ ఇట్లా కరోనా అనేది ఇట్లా ఉంటుంది, వరల్డ్ అంతా ఇట్లా అవుతుంది మనం ఇప్పుడు ఊహించామా? లేదు. we never expected that. సో చేంజ్ అనేది నార్మల్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. చేంజ్ అనేది నార్మల్, చేంజ్ అనేది నార్మల్. సో బట్ స్టెబిలిటీ నార్మల్ కాదు, చేంజ్ అనేది నార్మల్. సో దిస్ ఇస్ ద సమ్మింగ్ అప్ డయాగ్రామ్. ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్ కానీ స్ట్రెస్ కానీ ఇక్కడ రెండు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ గా వాడుతున్నాం. నెక్స్ట్ క్లాస్ లో కాన్ఫ్లిక్ట్ చూద్దాం. ఇంట్రా ఇండివిజువల్ లోపల ఒక కాన్ఫ్లిక్ట్ కానీ స్ట్రెస్ ఉంటుంది. ఇంటర్ పర్సనల్ అంటే పర్సన్స్ మధ్యలో, ఇంటర్ గ్రూప్, దెన్ ఆర్గనైజేషన్. దీన్ని మైక్రో అంటాం, దీన్ని మ్యాక్రో అంటాం. లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అనుకోవచ్చు, లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనుకోవచ్చు. ఈ రెండు పదాలు మనం ఇంటర్చేంజబుల్ గా వాడుతున్నాం. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will see the what we say కాన్ఫ్లిక్ట్. మండే రోజు ఇదందరూ జూమ్ సెక్యూర్ కాదంటున్నారు. ఐ విల్ సెర్చ్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్ ఆల్సో. ఒకవేళ అది సక్సెస్ అయితే ఓకే, అలా చూద్దాం వాట్ వీ కెన్ డూ. బట్ మండే ఒక పని చేద్దాం. టీమ్స్ అనేది బెస్ట్ సార్. అమ్మా స్కైప్ వాడండి సార్. స్కైప్ ఓకేనా? ఓకే సార్. స్కైప్ వద్దు సార్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనేది బెస్ట్ సార్. స్టూడెంట్ టీమ్స్ పెయిడ్ వర్షన్, టీమ్స్ పెయిడ్ ఏమో కదా, ఫ్రీ వర్షన్ ఉందా? కాదు సార్, ఫ్రీ వర్షనే సార్ స్టూడెంట్స్ కి. ఓకే ఐ విల్ ట్రై. అంటే నిన్న ఆల్రెడీ వెబినార్ కూడా చూసాను నేను. ఐ విల్ కమ్ అవుట్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ విత్ ఆల్టర్నేటివ్. డోంట్ వరీ అబౌట్ దాట్. అంటే జనరల్గా నా ఫీలింగ్ ఏంటంటే మన దగ్గర పెద్ద సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏముంటుందని కూడా ఉంటుంది. కానీ బట్ ఎనీహౌ let us see what are the alternatives as technocrats. So in the next class we will see about conflict. Then ఒకసారి మీరు అందరూ వీడియోస్ ఆన్ చేస్తే ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటాను అటెండెన్స్. విల్ క్లోజ్ ద క్లాస్. అజయ్ బాబు ఆన్ చేయమ్మా వీడియో. చూసిండా? రెండు పెట్టాడు, పూజిత్ రెండు పెట్టాడు. ప్రత్యూష మేఘనా అనిత సిస్కో వెబెక్స్ అంటున్నారు కదా, అది కూడా చూద్దాం. యూట్యూబ్ లైవ్ నో ప్రాబ్లం, ఆల్రెడీ ఐ కెన్ డూ ఇట్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ మీరు లైవ్ లో ఉన్నారో లేదో అంటే ఇంటరాక్షన్ కష్టం కదా యూట్యూబ్ లో. YouTube live already I am doing with for my church Bible classes and all those things. But the problem is interaction. అంటే మీరు అసలు అంటే మీతో ఇంటరాక్షన్ అనేది యూట్యూబ్ లో కష్టం అవుతుంది.
Anita, Pratyusha, Bhavya, Jay, Monica, Pravina, Meghana, Krishna Prasad. Sri Maheshwari ఫ్యాన్లు చూపిస్తుంది. Sambashivarao. Sir, make it small. Hmm? We look dirty enough. No problem. ఆ చిన్న కంపెనీలే లేవు. సార్ ఆల్ ఆయిలీ ఫేసెస్ అందరికి ఆయిలీ ఫేసెస్ సార్. నార్మల్. Okay. We'll end the meeting. We'll meet again on Monday. Thank you. Thank you, sir. Bye. థ్యాంక్ యూ సార్. Thank you, sir.